హలో అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకైతే తాజ్మహల్ ఎగ్జిబిషన్ కోసం చూపిస్తున్నాను. ఇది మన వైజాగ్లో ఎక్కడుంది, అలానే టికెట్ ఫేర్ ఎంత అండ్ లోపల రైడ్స్ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. అండ్ ఇదైతే మన వైజాగ్లో 104 ఏరియాలో కేవీ స్కూల్ ఆపోజిట్లో ఉంది. ఎంట్రీ టికెట్ అయితే 60 రూపీస్. 3 ఇయర్స్ పైన ఉన్న పిల్లలకైతే మనం టికెట్ తీసుకోవాలి. అండ్ అయిపోయిన తర్వాత మనకైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం, చూసేయండి. ఇది మనకి ఈవినింగ్ 5 నుంచి 10 వరకు ఉంటుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. మనమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసారా, ఇది తాజ్మహల్ సెట్ అనమాట. మనకి ఫొటోస్ తీసుకోవడానికి అది కూడా బాగుంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ సెట్ ఉంది. అండ్ తర్వాత కొంచెం మనకి షాపింగ్స్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి షాప్స్. అది దాటి లోపలికి వెళ్ళాక మనకైతే పిల్లలు ఆడుకునేవి కానీ మనకు కానీ రైడ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బంటి నేను ఇలా జస్ట్ వీడియో షూట్ చేసేసాము. మన బంటిని ఏదో పోజ్ ఇమ్మంటే వెళ్ళి అలా స్టాచ్యూలా ఉండిపోయింది ఇక్కడైతే. అండ్ ఇది ఏప్రిల్ 28న స్టార్ట్ అయింది అండ్ జూన్ మిడిల్ వరకు కూడా ఉంటుందని చెప్పారు. అండ్ చూడండి, ఇక్కడైతే డ్రాగన్ ట్రైన్ ఉంది. ఇంకొంచెం దూరంలో మనకి జైంట్ వీల్, రిమైనింగ్ రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే రైడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అంటే మేము వచ్చిందైతే వీక్ మధ్యలో కాబట్టి ఇలా ఉంది, కానీ వీకెండ్లో అయితే చాలా రష్గా ఉంటుందంట. నేనైతే ఒక 3-4 షాప్స్ వాళ్ళని అడిగాను. సాటర్డే సండే అయితే చాలా రష్గా ఉంటుందని చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ జనం అయితే ఉన్నారు, ఒక 40-50 మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడైతే. అండ్ మనం 60 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాక లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఏ రైడ్ అయినా సరే మళ్ళీ దానికి స్పెషల్గా మనం టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ తాజ్మహల్ నుంచి పక్కకు వచ్చాం కదా, ఇటు సైడ్ వస్తే మనకి షాప్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ చిన్నపిల్లలకి కావలసిన టాయ్స్ కానీ, అలానే మనకి ఇయర్ రింగ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, బుల్లి బుల్లి జాడీలు భలే ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. 20 రూపీస్, 10 రూపీస్, 30 రూపీస్ ఆ ప్రైస్లో ఉన్నాయన్నమాట. మన బంటి అయితే వెళ్ళి ఏవో హెయిర్ బ్యాండ్స్ సెలెక్ట్ చేసేసుకుంటుంది. మెయిన్ ఏంటంటే గర్ల్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకైనా కూడా అండ్ లేడీస్కైనా సరే ఏంటంటే మనకి హెయిర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ కూడా. సో ఫైనల్గా మన బంటి అయితే సెలెక్ట్ చేసుకుంది. సమ్మర్లో మీరు ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చామంటే మనకి సరదాగా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ట్రాంపలైన్ పార్క్ అండ్ సాఫ్ట్ ప్లే ఏరైనా కూడా చూపించాను కదా. సో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. అది మన అక్కయ్యపాలెం విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ దగ్గర ఉన్న ట్రాంపలైన్ పార్క్ అనమాట. సో ప్రైజు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో షేర్ చేశాను. ఎస్పెషల్లీ సమ్మర్లో పిల్లలతో ఉన్నప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో వీడియో అయితే చూసేయండి వెళ్ళి. అండ్ ఇది కూడా మనకి ఈవినింగ్ 5 to 10 కాబట్టి ఆ టైంలో మనం వచ్చామంటే పిల్లలతో మంచి టైంపాస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసేయండి ఎలా ఉన్నాయో. ఇంకా చిన్నపిల్లలకి టాయ్స్ అవి కూడా బాగున్నాయి.
అండ్ ఇవన్నీ కూడా మనకి టాయ్ షాప్స్ అన్నమాట. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఎక్కువైతే మనకి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అవైతే వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన కీ చైన్ మీద నేమ్ చేసిస్తారు కదా, అదనమాట. అండ్ మనమైతే ఎంటర్ అవుతున్నాము ప్లే జోన్కి. సో ఇక్కడంతా కూడా మనకి జెయింట్ వీల్, డ్రాగన్ రైడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి బాల్స్ వేసి, రింగ్స్ వేసి ఆడేవి అలా ఉంటాయి కదా, సమ్ ఫన్నీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం వెళ్ళి అక్కడ ఆడుకోవచ్చు అనమాట. టికెట్ కూడా ఉంది 50 రూపీస్, 60 రూపీస్ అని చెప్పి. తెలుసు కదా, సో మనం బాల్ వేసిందో, రింగ్ వేసిందో ఐటమ్ మనకి ఇస్తూ ఉంటారు కదా, సో అలాంటి గేమ్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే చూడండి బాగున్నాయి కదా, గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. డిఫరెంట్ కలర్స్లో చాలా సింపుల్గా బట్ యూనిక్గా ఉన్నాయి. అండ్ చూడండి మనమైతే వచ్చేసాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను, చూసేయండి. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, అంటే మంచూరియా, ఐస్ క్రీమ్, తర్వాత స్వీట్ కార్న్, పాపడ్, మసాలా పాపడ్, మిర్చి బజ్జీ అని, ఇంకా పానీపూరి స్టాల్స్ కూడా ఉన్నాయి. మన బంటికి అయితే స్మోక్ బిస్కెట్స్ తింటానని చెప్పింది, సో ఇవి కూడా ట్రై చేస్తాం మేము. సో ఇవైతే మనకి చిన్నపిల్లలకి అనమాట. ఇవైతే ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా. అండ్ మన బంటి అయితే ఇది సెలెక్ట్ చేసుకుంది. ఇదైతే మనకి ఒక రైడ్కి 50 రూపీస్ అనమాట. ఇంత టైం అనే లిమిట్ అయితే ఏమీ లేదు, మన పిల్లల ఓపిక అనమాట, ఎంతసేపు అయినా ఆడచ్చు. మన బంటి 10 మినిట్స్కి చాలా టైర్డ్ అయిపోయి వచ్చేసింది అసలు. సో ఇదైతే మనకి 50 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ఈ డ్రాగన్ ట్రైన్ ఉంది కదా, ఇదైతే 100 రూపీస్. ప్రతిదీ కూడా ఏంటంటే మనకి 80 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇది ఒకటి అనమాట. ఇది కూడా మనకి పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఓకే, బట్ మరీ చిన్నపిల్లలకైతే కొంచెం ఇబ్బందే. జస్ట్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ లేకపోతే మనకు కానీ బాగానే ఉంటుంది. సో డ్రాగన్ ట్రైన్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది, చూసేయండి. అంటే మనం కూడా మన పిల్లల్ని పట్టుకొని కూర్చోడానికి కూడా కంఫర్ట్గానే ఉంది ఇక్కడైతే. ఇవి కూడా ఫుడ్ స్టాల్స్ అన్నమాట. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే 8:30, 9 కూడా అయిపోయింది. మన బంటి క్లాస్ నుంచి వచ్చాక నేను తీసుకొచ్చాను, ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఫంక్షన్స్ అవి ఉండి డుమ్మా కొట్టేస్తుంది కదా, ఇంకా నేను తను మిస్ చేయొద్దని క్లాస్ నుంచి వచ్చాక తీసుకొచ్చాను తనైతే. అండ్ తనైతే జెయింట్ వీల్ సెలెక్ట్ చేసుకుంది బంటి. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి చూడండి తాజ్మహల్ లుక్ బాగుంది. అండ్ జెయింట్ వీల్కి వచ్చేసాము. ఇది కూడా మొత్తం ఫిల్ అయ్యే వరకు అలా వెయిట్ చేయలేదు, ఏంటంటే ఒక 5-6 మెంబర్స్ 10 మెంబర్స్ వచ్చినా కూడా స్టార్ట్ చేసేస్తున్నారు.
అండ్ బంటి నేనైతే ఎక్కేసాము. యాక్చువల్లీ నాకు కొంచెం భయమే, బట్ బంటి ఊరిక వస్తానంటే నేను కూడా కొంచెం డేర్ చేసి వచ్చేసాను. సో స్టార్ట్ అయిందనమాట. నేను మొత్తం అయితే తీయలేదు, జస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్లో ఉంటుంది కదా అప్పుడే తీసాను. ఎందుకంటే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం చిన్నపిల్లలతో కలిపి. సో జస్ట్ మీకు చూపిద్దామని షూట్ చేశాను. బట్ తర్వాత అయితే ఇంకా బంటి నేను బాగా ఎంజాయ్ చేశాను రైడ్ అయితే. ఒక 1 మినిట్ కొంచెం భయం వేసింది, కానీ ఇంక తర్వాత మనకైతే నార్మల్గా అనిపించింది, పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో మొత్తానికి బంటి నేనైతే బాగా ఎంజాయ్ చేసేసాము జైంట్ వీల్ని. అండ్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి రైడ్స్ అనమాట, బాగున్నాయి. ఇవి కూడా 60 రూపీస్ 80 రూపీస్ అలా ఉన్నాయి ఒక రైడ్కి. జైంట్ వీల్ చూడండి, ఇలా చూస్తే అసలు కళ్ళు తిరిగినట్టు అనిపించింది కదా, కానీ వెళ్ళిన 1 మినిట్ తర్వాత భయం అయితే లేదు, నార్మల్గానే అనిపించింది. ఇంకా వచ్చేస్తున్న టైంలో మన బంటి మళ్ళీ గేమ్ ఆడతానని చెప్పింది. బాల్స్ వేసి అందులో వచ్చిన మనకి గిఫ్ట్ ఇస్తారనమాట. సో సిన్సియర్గా ఆడింది, తనకైతే స్మైలీ వచ్చింది. ఓకే, ఆల్వేస్ స్మైలీగా ఉండమని చెప్పి ఇచ్చారు అనుకున్నాం మేమైతే. సో ఇది ఈరోజు వీడియో. ఇది మన వైజాగ్లో ఉన్న తాజ్మహల్ ఎగ్జిబిషన్. సో నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే వచ్చి మీరు కూడా ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.